హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జీ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఐక్యూ నుంచి ఈరోజు ఐక్యూ నియో 7 Pro 5G అయితే ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ అయిపోయింది. సో అసలు ఈ మొబైల్ స్పెక్స్ ఏంటంటే ఇది ఎవరు కొనవచ్చు, ఎవరు కొనకూడదు, ఇలాంటి విషయాల గురించి మనం పూర్తి డీటెయిల్గా అయితే ఇన్డెప్త్గా అయితే మాట్లాడుకుందాం అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో లైక్ చేయడం మర్చిపోండి. మీకు ఫస్ట్ దీని యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చి మనకి 6.78 inches AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి 3000 పీక్ బ్రైట్నెస్ నిస్ట్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 2 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. ఒకటి వచ్చేసి మనకి ఆరెంజ్ లెదర్ బ్లాక్, ఇంకోటి వచ్చేసి మనకి బ్లాక్ గ్లాస్ బ్యాక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 2 చిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి Adreno 730 GPU అయితే వస్తుంది. అండ్ వేరే ఇంకోటి వచ్చి మనకి ఇండిపెండెంట్ గేమింగ్ చిప్తో కూడా ఇంక్లూడ్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి 40 వైబ్రేషన్ మోటార్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క కెమెరా గురించి వచ్చేసి మనకి బ్యాక్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది అనమాట. అండ్ 8 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో అనమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం 2 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఎందుకంటే 8 మెగాపిక్సెల్ మనకి లో లైట్లోకి వెళ్తే కొంచెం నాయిస్ ఎక్కువ అయితే క్యాప్చర్ చేస్తుంది. 2 మెగాపిక్సెల్ అయితే మీరు మర్చిపోవాల్సిందే. ఫ్రంట్ వచ్చేసి మనకి డీసెంట్ కెమెరానే 16 మెగాపిక్సెల్ మనకి డే లైట్లో బాగానే పెర్ఫామ్ చేస్తుంది. బట్ మరీ ఆర్క్లోకి వెళ్తే మీకు నాయిస్ అయితే నోటీస్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏదైతే నేను చెప్పిన ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అన్నాను కదా, సో అది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే మనకి క్వాల్కమ్ ప్రాసెసర్ ఉంది 8 Gen 1, సో దానికైతే సపోర్ట్ కింద అయితే ఇస్తుంది అనమాట. అంటే మీరు ఏమైనా గేమ్స్ ఆడుతున్నా కానీ ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎలాంటి ఏమి రాకుండా మనకి ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అయితే చూసుకుంటుంది అనమాట. సో మీకు స్మూత్ గేమ్ ప్లే అందించడానికి సో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీతో అండ్ 120 watt ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 2 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంది, 8/128 అండ్ 12/256 అనమాట. అండ్ ఇది వచ్చి మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్తో ఫన్ టచ్ OS 13 అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి 12 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఏదైతే నేను చెప్పిన 8/128 ఉందో ఇది వచ్చేసి మనకి 35,000 అయితే ఉందన్నమాట. అండ్ ఆఫర్స్ అన్ని కలుసుకొని మీకు 32,000 అయితే మీకు ఈ మొబైల్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ వేరే మనం 12GB మోడల్ వచ్చేసి మనకి 37,000 అయితే ఉందన్నమాట. సో ఈ ఆఫర్స్ అన్ని కలుపుకొని మీకు 35,000 అయితే వస్తుంది. ఇంకొక ఆఫర్ అయితే ఉంది ఏంటంటే ఎవరైతే 1000 పెట్టి ఫ్రీ బుక్ అయితే చేసుకుంటారో సో ఈ మొబైల్ని వాళ్ళకి ఏంటంటే 2 years ఎక్స్ట్రా మనకి వారంటీ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది స్పెక్స్ అయితే ఐక్యూ నియో 7 Proవి. ఫ్రెండ్స్, ఫైనల్గా దీని మొబైల్ మనం కొనొచ్చో కొనకూడదు మనం అయితే మాట్లాడుకుందాం. సో ఎవరైతే గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ బడ్జెట్లో అంటే 35,000 బిలోలో అయితే చూస్తున్నారో, సో కొంచెం హై ఎండ్ బడ్జెట్లో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి కెమెరా కూడా ఉంది, అంటే మంచి డీసెంట్ కెమెరాస్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సో 50 మెగాపిక్సెల్ ఏదైతే మెయిన్ కెమెరా ఉందో దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది కాబట్టి మీకు బెటర్ పిక్చర్స్ అయితే వస్తాయి. సో మీరు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇది నా యొక్క ఒపీనియన్. అయితే మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కావాలంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ టెక్ అప్డేట్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ సాయి సైనింగ్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.